ఓవర్ ద లాస్ట్ 4 ఇయర్స్‌గా నేను ఆన్‌లైన్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడే ఒక సైడ్ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి యూట్యూబ్‌లో కొన్ని వందల వీడియోస్ చూసా. ఆ వీడియోస్ అన్ని చూసాక అవన్నీ వర్కౌట్ చేశాక దాంట్లో వర్కౌట్ అయ్యేవి మనకు నిజంగా డబ్బులు వచ్చేవి కొన్ని మాత్రమే. ఆ వర్కౌట్ అయ్యే వాటిల్లో ఎలా చేయాలో తెలియక ఎవరు చెప్పక చాలా టైం వేస్ట్ చేస్తాం. నేను కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చాలా టైం వేస్ట్ చేశాను. బట్ మీకు అలాంటి అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ ఎక్స్పీరియన్సెస్ నేను మీకు చెప్తా. కాలేజ్లో డబ్బులు ఎందుకు సంపాదించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎవరీ మిడిల్ క్లాస్ పర్సన్‌కి కాలేజ్లో ఖచ్చితంగా మనీ సంపాదించాలనే ఉంటుంది. ఎందుకంటే మనకు రోజువారీ అవసరాలు ఉంటాయి కాబట్టి. ఏమైనా కొనుక్కోవాలన్నా సరే, బయట తిరగాలన్నా సరే మనకు మనీ ఖచ్చితంగా కావాలి. దానికోసం మనం పేరెంట్స్ని అడగలేము. నేను ఇప్పుడు చెప్పే 5 నేను ట్రై చేసినవి, ఇవన్నీ ట్రై చేసి నేను మీకు చెప్తున్నా. ఈ 5 వేస్ట్ని నేను ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తా, అంటే వర్స్ట్ టు బెస్ట్ ఒక రేటింగ్ ఇచ్చుకుంటూ వెళ్తా. సో దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. నేను వీడియోలో చెప్పిన 5 వేస్ట్లోనే నేను కూడా డబ్బులు సంపాదించా. దాంట్లో నుంచి ఎలా సంపాదించా అనేది, ఎట్లా సంపాదించా అని చెప్పేసి ఆ వీడియో ప్రాసెస్లోనే చెప్తా. ఈ లిస్ట్లో ఫస్ట్ది డేటా ఎంట్రీ జాబ్. నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వచ్చే మెసేజ్ ఏంటంటే, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పన్నా, లేదంటే డేటా ఎంట్రీ జాబ్స్ చెప్పన్నా అని. నేను కూడా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇట్లా వర్క్ ఫ్రమ్ జాబ్స్ అని, ఇట్లా డేటా ఎంట్రీ జాబ్స్ అని నేను కూడా ట్రై చేశాను. వాళ్ళు చెప్పినవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా నాకు డేటా ఎంట్రీ జాబ్స్ లో కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో కానీ ₹1 కూడా రాలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పే డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ అవన్నీ 4-5 ఇయర్స్ కింద వర్కౌట్ అయ్యేవి. బట్ ఇప్పుడు ఏఐ వచ్చిన ఈ రోజుల్లో అసలు డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఎక్కడా లేవు. ఎందుకంటే ఏఐ టూల్స్ ఆ జాబ్స్ మొత్తం ఈజీగా చేసేస్తున్నాయి. సో ఇంకా హ్యూమన్స్ ఎందుకు చేస్తారు చెప్పండి. సో నేను దీనికి ఇచ్చే రేటింగ్ 0 to 1 అంతే, దానికంటే ఇంక ఎక్కువ వెళ్ళదు. ఇప్పుడు లిస్ట్లో సెకండ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. నాకు తెలిసి ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ పేరు వినే ఉంటారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా సింపుల్. ఏ ప్రోడక్ట్ అయినా సరే మీ దగ్గర కొన్ని లింక్స్ ఉంటాయి, వాటిని మీరు అఫిలియేట్ లింక్స్ అంటాం. ఇవన్నీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో మీ లింక్స్ నుంచి ఎవరైనా ఆ ప్రోడక్ట్ని బై చేస్తే మీకు వాళ్ళు కొన్న దాంట్లో నుంచి కొంచెం పర్సెంటేజ్ అమౌంట్ మీకు వస్తుంది. ఇది చాలా సింపుల్ విషయమే. దీంట్లో నిజంగానే డబ్బులు వస్తాయి, కానీ చాలా మంది డబ్బులు ఏం చేయలేరు. ఎందుకంటే ఇక్కడ నువ్వు లింక్స్ జనరేట్ చేయడం పాసిబుల్ కాదు. ఎవరైనా సరే 5 నిమిషాలు జనరేట్ చేసేయచ్చు లింక్స్, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీ లింక్స్ నుంచి ఎవరైనా పర్చేస్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఒక 100 మెంబర్స్ ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నేను ఏం చేస్తా, అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకొని మా ఫ్రెండ్స్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉన్నారనుకుంటే వాడికి ఆ లింక్స్ షేర్ చేస్తా. నా అఫిలియేట్ లింక్ అదే ప్రోడక్ట్, బట్ నా అఫిలియేట్ లింక్ ఇలా షేర్ చేసుకుంటూ ఉంటా. వాడు నా లింక్ నుంచి ఆ ప్రోడక్ట్ని కొంటే వాడు కొనిన దాంట్లో కొంచెం పర్సంటేజ్ అమౌంట్ నాకు వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవడు ఏ ప్రోడక్ట్ ఎప్పుడు కొంటున్నాడో నాకెందుకు చెప్తాడు? సో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నువ్వు కన్ఫర్మ్గా డబ్బులు వస్తుంది అని చెప్పేసి చెప్పలేవు. బట్ ఇది మనం అసలు చేయొద్దా అంటే, ఎస్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్స్ కొన్నప్పుడు మనకైతే ఒక అఫిలియేట్ లింక్ షేర్ చేస్తే చాలు కదా, దానికైతే మనీ వస్తుంది. ఏదో కొంచెం వచ్చినా కూడా అది మనకు ఒక పాకెట్ ఇన్కమ్ లాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ట్రై చేయాలి. బట్ నువ్వు అనుకున్నంత ఒక ఫిక్స్డ్గా అమౌంట్ కానీ, లేదంటే నువ్వు అనుకున్నంత అమౌంట్ కానీ నీకు రాకపోవచ్చు. సో అఫిలియేట్ మార్కెటింగ్ నేను ఇచ్చే రేటింగ్ 2/5. అండ్ ఈ లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. దీని గురించి కూడా నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ బాగా వినపడే పేరు ఈ ఫ్రీలాన్సింగే. దీని గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, నీ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని యూజ్ చేసుకుని నువ్వు డబ్బులు సంపాదిస్తావు. ఆ స్కిల్ ఏదైనా అవ్వచ్చు, వీడియో ఎడిటింగా, గ్రాఫిక్ డిజైనింగా, లేదంటే వెబ్ డెవలప్మెంటా, ఏదైనా అవ్వచ్చు. ఆ స్కిల్ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళకు వర్క్ చేసి నువ్వు డబ్బులు సంపాదిస్తావు. ఇంకా చెప్పాలంటే ఈ స్టూడెంట్స్కి చాలా బాగా జెన్యూన్గా వర్కౌట్ అయ్యేది, చాలా మంది ట్రై చేసేది ఈ ఫ్రీలాన్సింగే. ఈ ఫ్రీలాన్సింగ్లో నీకు చాలా ఇంపార్టెంట్ విషయం నీ స్కిల్. ఆ స్కిల్ ఉన్నప్పుడే నువ్వు డబ్బులు ఎంజాయ్ చేయగలుగుతావు, లేదంటే అసలు ఎంజాయ్ చేయలేవు. ఈ స్కిల్ ఒకటే కాదు, నీకు డబ్బులు పే చేయాలంటే నీకు అవతల పని ఇచ్చే ఒక క్లయింట్ కూడా ఉండాలి. సో క్లయింట్స్ని పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రీలాన్సింగ్లో. నా పర్సనల్గా చెప్పాలంటే, నేను కాలేజ్లో ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా ట్రై చేశాను, బట్ నాకు అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను అనమాట. దాంతోపాటు ఈ కోడింగ్ నేర్చుకోవడం, ఇంకా ఈ కాలేజ్ లైఫ్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని లేపు. ఆ తర్వాత నేను వేరే పనిలో ఉండిపోయి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో దీనివల్ల నేను ఒక పర్టికులర్ స్కిల్లో మాస్టర్ కాలేదు. బట్ ఫ్రీలాన్సింగ్లో క్లయింట్స్ని తెచ్చుకోవాలంటే ఒక స్కిల్ మీద మనం మాస్టర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడే ఫ్రీలాన్సింగ్ చేసి ఒక మంచి అమౌంట్ అయితే సంపాదించారు. సో ఫ్రీలాన్సింగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ నీకు ఆ స్కిల్లో మాస్టర్ అయి ఉండాలి, అంటే నువ్వు క్లయింట్స్ని తెచ్చుకోగలగాలి. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ లిస్టులో 4th సెల్లింగ్ ద డిజిటల్ ప్రొడక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక PDF కానీ, లేదంటే ఒక పోస్టర్ కానీ, లేదంటే ఒక టెంప్లెట్ కానీ, ఇవన్నీ డిజిటల్ ప్రొడక్ట్స్ అనమాట. వీటికి ఒక ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్లో చెప్పే నోట్స్ అంతా బాగా మెయింటైన్ చేసావు, బాగా రాసుకున్నావు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే, ఆ నోట్స్ మొత్తం స్కాన్ చేసి ఒక PDF డాక్యుమెంట్ లాగా తయారు చేస్తావు. అండ్ ఆ PDF డాక్యుమెంట్ని నువ్వు ఒక డిజిటల్ ప్రొడక్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు ఆ PDF నోట్స్ నీకు ఒక డిజిటల్ ప్రొడక్ట్ అయింది. ఆ నోట్స్ని నువ్వు ఎవరికైనా సెల్ చేయొచ్చు, ఎన్నిసార్లు సెల్ చేయొచ్చు. ఎందుకంటే నీకు ఇక్కడ ఫిజికల్ ఫామ్ ఉండదు, ఒక డిజిటల్ ప్రొడక్ట్. నువ్వు ఆ డిజిటల్ ప్రొడక్ట్ని ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఎంతమందికైనా సెల్ చేయొచ్చు.
ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఇది, మనం ఒక్కసారి డిజిటల్ ప్రొడక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది ఎంతమందికి అయినా సరే, 1,00,000 మందికి అయినా సరే, 1,00,00,000 మందికైనా షేర్ చేయొచ్చు. అండ్ దాన్ని తయారు చేయడానికి మనం ఎఫర్ట్స్ పెట్టింది ఒక్కసారే, కానీ దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ సేల్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ నోట్సే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా మంచి డిజైన్స్ చేయగలవు క్యాన్వాలో కానీ, లేదంటే వేరే ఏదాంట్లో అయినా సరే, ఆ డిజైన్ టెంప్లెట్స్ అన్నిటిని నువ్వు ఒక డిజిటల్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ చేసి వాటిని చాలా మందికి సెల్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు అమ్మితే కొనుక్కునే వాళ్ళు ఉండాలి, అదొక్కటి నువ్వు చూసుకోవాలి. నేనైతే పర్సనల్గా అరౌండ్ ఈ డిజిటల్ ప్రోడక్ట్ని యూస్ చేసుకొని ఒక 3,000 వరకు ఏం చేయగలిగాను అనమాట. చాలా తక్కువ అమౌంటే, బట్ అంత ఎఫర్ట్స్ కూడా పెట్టలేదన్నమాట. ఆ ప్రొడక్ట్స్ని నేను ఒక్కసారి క్రియేట్ చేసాను, ఒక డాక్యుమెంట్ని, ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని. ఆ తర్వాత నేను మల్టిపుల్ టైమ్స్ సెల్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో నేను అంత ఎక్కువ డబ్బులు అయితే సంపాదించలేదు, కానీ దాని మీద పెట్టిన ఎఫర్ట్స్కి ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. నాకు తెలిసినంత వరకు నువ్వు కాలేజ్లో ఉంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ ప్రోడక్ట్ని సెల్ చేయడానికి ట్రై చేయి. ఖచ్చితంగా వర్కౌట్ అయితే నీకు ఒక సైడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ లిస్టులో లాస్ట్ అండ్ 5th వచ్చేసి కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ అంటే నేను ఇప్పుడు చేసేది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అనమాట. ఇప్పుడు నాకు యూట్యూబ్లో కన్నా అరౌండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక 80,000 ఫాలోవర్స్ ఉన్నారనమాట. అక్కడ నుంచి నాకు మనీ జనరేట్ అవుతుంది. సో ఈ కంటెంట్ క్రియేషన్ నుంచి నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద అమౌంట్ ఏం చేసా. ఈ కంటెంట్ క్రియేషన్లో కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఆ ఇన్స్టాగ్రామ్లో మరి ఎలా భయ్యా యాడ్ రెవెన్యూ ఉంటుంది కదా, మరి ఎలా ఏం చేసామంటే పెయిడ్ ప్రమోషన్ అనమాట. పెయిడ్ ప్రమోషన్స్ ఇంకా నేను డిజిటల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశానని చెప్పాను కదా, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసుకుని చేశాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ని బిల్డ్ చేసుకొని అక్కడ నుంచి మనం మనీ ఏం చేసేయచ్చు. ఈ కంటెంట్ క్రియేషన్ అనేది మిగతా వాటిలా కాదు, ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఇవి చేయడానికి చాలా టైం, ఇంకా చాలా ఎఫర్ట్ పడుతుంది. బట్ దీని నుంచి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటే దీని నుంచి నీకు వచ్చే రిటర్న్లో నీకు వచ్చే విషయాన్ని, నీకు వచ్చే గెయిన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక 1 year వరకు ఏమీ ఆశించొద్దు అనమాట. అంటే నువ్వు ఆన్లైన్ నుంచి ఎలాంటి మనీ ఏం చేయాలని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు మనకు ఫాలోవర్స్ లేనప్పుడు, సబ్స్క్రైబర్స్ లేనప్పుడు మనకు మనీ రాదు. సో వన్స్ నువ్వు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ రీచ్ అయిన తర్వాత నీకు అప్పుడు మనీ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోడింగ్ వచ్చు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ కోడింగ్కి సంబంధించి కంటెంట్ క్రియేట్ చేస్తే ఆర్ఎస్ కొన్ని రోజుల తర్వాత నీకు ఒక మంచి సబ్స్క్రైబర్స్ బేస్ కానీ, ఒక ఫాలోవర్ బేస్ కానీ క్రియేట్ అయిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఒక నోట్స్ తయారు చేసేసి, లేదంటే ఒక కోర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి సెల్ చేయొచ్చు. అండ్ రిటర్న్ వాళ్ళు నీకు మనీ పే చేస్తారు. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 5/5. బట్ రిమెంబర్, ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ట్రైడ్ ఫర్ ద లాంగ్ డేస్. కంటెంట్ క్రియేషన్ ఈజ్ ద లాంగ్ టర్మ్ గేమ్. నువ్వు ఒక రోజు చేసి లేదంటే 1 రోజులు చేసి వదిలిపెడతా అంటే దిస్ మే నాట్ బి సూటబుల్ ఫర్ యూ. లాంగ్ టర్మ్ లో నువ్వు కన్సిస్టెంట్ గా ఉంటా అనుకున్నప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గ్రేట్ థింగ్ టు డూ. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఏ దాంట్లో మనీ ఏం చేసి అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను వాటి గురించి స్పెషల్ గా వీడియో చేయడం కానీ, లేదంటే మీకు రిప్లై ఇవ్వడం కానీ నేను ఖచ్చితంగా ట్రై చేస్తా. దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.